ఆ? మన్నైనది మునుపటి వలె మంటికి, ఆత్మ దయచేసిన దేవుని వద్దకి. ఎప్పుడు? యేసుక్రీస్తు వారిలాగా ఒక స్టెప్ని లాగా బతికినప్పుడు. అలా కాకపోతే ఇంకొక వాక్యం నెరవేరిద్ది. అపోస్తుల కార్యం 1, అపోస్తులుల కార్యములు 1:25 తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి, ఇస్కరియోతు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన. సుశీల, ఈ పరిచర్యను ఏం పోగొట్టుకున్నాడు సన్నాసుడు? చోటు పోగొట్టుకున్నాడు. వాడు పోవాల్సిన పరదేశికి పోగొట్టుకున్నాడు. మరి ఆడకపోయింది ఆత్మ. ఆడకపోయింది, పోయింది యాతన పడే స్థలానికి. పాతాళంలో యాతన పడే స్థలానికి పోగొట్టుకుంది. ఎందుకు? పరిచర్య పోగొట్టుకున్నాడు. డబ్బు కోసం, తుచ్చమైన డబ్బు కోసం. దొంగగా మారి దేవుణ్ణి అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలా, గొప్పలం అయిపోవాలా, స్థలాలు కొనాలా, పొలాలు కొనాలా, లగ్జరీగా బతకాల, మా పిల్లలు ఫారంలో చదవాల, మేము ఇంటి మీద ఇంట్లో వేయాల. సేవకు వచ్చేటప్పుడేమో చెట్టున్నా చాలు, చెట్టు కిందైనా సరే అన్నారు. కొంతకాలం అయ్యేసరికి 30 ఎకరాలు, 100 ఎకరాలు, ఊరు బాబు. ఏం పోగొట్టుకొని పోతున్నారు వీళ్ళందరూ? యూదా, మళ్ళీ చదవమ్మా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకున్నాడు. ఈ పరిచర్యలో, అపోస్తలత్వంలోనూ పాలు పొందుటకు అది ఇంకొక 2 నిలబెట్టారు. ఎందుకు? పోస్ట్ ఖాళీ అయింది. పరదేశికి పోయి కాదు, పాతాళానికి పోయాడు. పోస్ట్ ఖాళీ అయింది. ఆ పోస్టులోకి 2 శ్రేష్టమైనటువంటి భక్తులు వచ్చారు. ఆ భక్తుల్లో నువ్వు ఏ భక్తుడిని సెలెక్ట్ చేస్తావయ్యా అని చీట్లు వేస్తే ఒక భక్తుని పేరిట చీటి వచ్చింది. మత్తీయ అనే భక్తుని పేరిట. అర్థమైందండి? యూదా ఇస్కరియోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళిపోయాడు? యూదా ఇస్కరియోతు ఆత్మను దయచేసింది ఎవరు? సుశీల, ఇస్కరియోతుకి ఆత్మ ఉంది కదా, దయచేసింది ఎవరు? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు అంటావా? దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడా ఇస్కరియోతుదా? మరి ఆడకపోయాడు అంటే దీన్ని బట్టి ప్రసంగి 12:7 దీనికి ఏమన్నా కలుగుతుందా? 12:7 ప్రకారంగా ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తే మరి యూదా ఆత్మ కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి కదా. దేవుని దగ్గరికి వెళ్ళిందా? ఇద్దరు చచ్చిపోతే ఇద్దరు వెళ్ళిపోవాలి కదా. ధనవంతుని శరీరం మట్టి అయిపోయింది, లాజరు శరీరం మట్టి అయిపోయింది. కానీ ఆత్మలు, ఒక ఆత్మ యాతనకరమైన స్థలానికి వెళ్ళింది, మరొక ఆత్మ నెమ్మదికరమైన స్థలానికి వెళ్ళింది. ఎందుకు? మన్నైనది మునుపటి వలె మట్టికి చేరితే ఆత్మ